హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్లో అయితే దాదాపు ఒక 6-7 నెలల నుంచి అయితే ఒక వీడియో కూడా అప్లోడ్ చేయలేదు. కొన్ని అనివార్య కారణాల వల్ల అయితే నేనైతే వీడియోలు చేయటం కలవలేదు. సో ఇప్పటి నుంచి అయితే మన ఛానల్లో రెగ్యులర్గా వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. కొత్తగా మన ఛానల్ ఎవరైనా విజిట్ చేసినా అదే మన ఈ వీడియోని చూస్తున్నట్లయితే వీడియోకి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. అలా పెట్టుకోవడం ద్వారా మన ఛానల్లో ఏదైనా కొత్తగా వీడియోస్ అప్లోడ్ అయితే మీకు నోటిఫికేషన్ లోపల అయితే రావడం జరుగుతుంది. ఈ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే, మనలో చాలామంది కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఉంటారు. అందరికీ డౌట్ రావచ్చు, వ్యూస్ రావాలన్నా సబ్స్క్రైబర్ పెరగాలన్నా మనం మన ఛానల్లో ఏమైనా సెట్టింగ్ చేసుకోవాలా, అసలు ఏమైనా సెట్టింగ్స్ ఉంటాయా లేవా అనే దాని గురించి అయితే ఈరోజు నేను చెప్పబోతున్నాను. ఖచ్చితంగా అయితే మనం చేసే హార్డ్ వర్క్తో పాటు మన ఛానల్లో కూడా మనం కొన్ని సెట్టింగ్స్ అయితే చేసుకోవాలి. ఆ సెట్టింగ్స్ చేసుకోవడం వల్ల మనకు వ్యూస్ కానీ సబ్స్క్రైబర్ కానీ పెరగటానికి అయితే కొంచెం ఛాన్స్ అయితే ఉంటుంది. సో వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. మీరైతే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి. అప్పుడే మీకైతే ఈ సెట్టింగ్స్ అయితే అర్థమవుతాయి. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, దానికోసం మీరు ముందుగా మన మొబైల్లోని మన వైటీ స్టూడియో ఉంటుంది కదా, ఆ వైటీ స్టూడియోని అయితే ఓపెన్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే ఓపెన్ అయింది కదా. ఇక్కడ నుంచి మనం అయితే ఒక 2 సెట్టింగ్స్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఆ 2 సెట్టింగ్స్ కూడా ఎలా చేసుకోవాలి అనేది నేను ఇప్పుడైతే చెప్పబోతున్నాను. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ అయితే చేయండి. ఫస్ట్ మీరు ఇక్కడ కింద ఆప్షన్స్ కనిపిస్తున్నాయి కదా, డాష్ బోర్డ్, కంటెంట్, అనలైటిక్స్, కామెంట్స్ ఏంటని ఇక్కడ సెకండ్ ఆప్షన్ ఉంది కదా, కంటెంట్ అని. ఆ కంటెంట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఈ విధంగా మీరు అయితే మీ ఛానల్లో ఏ వీడియో అయితే అప్లోడ్ చేశారో అవన్నీ అయితే మీకు ఇక్కడ లిస్ట్ అయితే చూపించడం జరుగుతుంది. తర్వాత మీరు ఇక్కడ పైన లెఫ్ట్ సైడ్ ఇక్కడ 3 డాట్స్ అయితే 3 అడ్డగీతలు అయితే కనిపిస్తున్నాయి కదా, దాని మీద ప్రెస్ చేయండి. మీకు ఈ విధంగా అయితే ఆప్షన్ అయితే రావడం జరుగుతుంది. సో ఫస్ట్ ఆప్షన్ అయితే మీరైతే షార్ట్ బ్యాన్ ఉంది కదా, మీ ఇష్టం. మోస్ట్ రీసెంట్ అంటే మనం రీసెంట్గా అప్లోడ్ చేసిన వీడియోస్ స్టార్టింగ్లో ఉంటాయి. లేదా సెకండ్ ఆప్షన్ వచ్చేసి మోస్ట్ వ్యూడ్, అంటే ఎక్కువ వ్యూస్ వచ్చినాయి మనకి ఫస్ట్లో చూపిస్తాయి. కాబట్టి ఇవి ఎలా ఉన్నా ఫస్ట్ సెట్టింగ్ అయితే మనకి వదిలేయండి. కింద సెకండ్ సెట్టింగ్ ఉంది కదా, విజిబిలిటీ అని. ఇక్కడ ఈ విజిబిలిటీని అయితే మీరు అంటే మీ వీడియోస్ పబ్లిక్గా ఉంచుకోవాలనుకుంటున్నారా, అంటే ప్రైవేట్గా అంటే ఓన్లీ మన మటుకే చూసుకోవాలి, అన్లిస్టెడ్ ఇవన్నీ మనకు అవసరం లేదు. మన యూట్యూబ్లో వీడియోలు పెట్టేది పబ్లిక్ చూడటానికి, మన ఛానల్ పాపులర్ కావడానికి అవసరం. సో దానికోసం మీరైతే ఫస్ట్ ఇక్కడ పబ్లిక్ అనే ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. అదేవిధంగా కింద ఇక్కడ వ్యూస్ అనే ఉంది కదా సెట్టింగ్స్, ఆ వ్యూస్లో మీకు గనక ఫస్ట్ చూసుకోవచ్చు మోర్ దెన్ అని ఉంది, కింద లెస్ దెన్ అని ఉంది. మీరు మోర్ దెన్ అనే ఆప్షన్ మీద ఉండేటట్టయితే చూసుకోండి. అలా ఉండటం ద్వారా మనకి వ్యూస్ అనేది ఎక్కువ రావడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. అలాగే దాని కింద చూసుకోవచ్చు నెంబర్ ఆఫ్ వ్యూస్ అని. మీకైతే మీ వీడియోకి ఎన్ని వ్యూస్ రావాలనుకుంటున్నారు అని అయితే ఇక్కడ ఎంటర్ చేయమని అడుగుతుంది. దానికోసం మీరు సపోజ్ నేను ఇక్కడ క్లిక్ చేసి నా వీడియోకి ఒక 10,000 వ్యూస్ రావాలనుకుంటున్నానని నెంబర్ అయితే ఎంటర్ చేసేసాను. సో మీరు కూడా అదే విధంగా చేయండి. తర్వాత కింద చూడొచ్చు రెస్ట్రిక్షన్స్ అని ఉంది కదా, ఆ రెస్ట్రిక్షన్స్ అంటే మేడ్ ఫర్ కిడ్స్, అంటే కొన్ని వీడియోస్ ఉంటాయి చిన్నపిల్లల కోసం తయారు చేసినవని. సెట్ టు మేడ్ ఫర్ కిడ్స్ బై యూట్యూబ్, అది కూడా పిల్లల కోసమే, మనకి 2 అవసరం లేదు. 3వది వచ్చేసి నాట్ మేడ్ ఫర్ కిడ్స్. నేనైతే చిన్నపిల్లల కోసం చేయలేదు కాబట్టి ఈ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను, నాట్ మేడ్ ఫర్ కిడ్స్ అని. మీరు కూడా అదే సెలెక్ట్ చేసుకోండి. అలాగే
చూసారు కదా, కింద లాస్ట్లో అప్లై అనేది ఒక బటన్ అయితే కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఓకే, ఇక్కడ ఫస్ట్ స్టెప్ అయిపోతుంది. ఇంకో సెట్టింగ్ వచ్చేసి ఇక్కడ కిందే డాష్బోర్డు, కంటెంట్, అనలిటిక్స్ 4 ఆప్షన్ ఉంది కదా, కామెంట్స్ అని, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సేమ్ ఇందాక నాకే పైన లెఫ్ట్ సైడ్లో 3 గీతలు, దాని అమ్మట ఒక 2 అనే నెంబర్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. తర్వాత మీకు ఈ విధంగా అయితే సెట్టింగ్స్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి కామెంట్ టైప్, అంటే మీ కామెంట్స్ పబ్లిక్ చూడాలనుకుంటున్నారా, లేకపోతే మీరు మీ కామెంట్స్ని అయితే ఎవరికి కనిపించకుండా హైడ్ చేయాలనుకుంటున్నారా అనేది అది మీ ఇష్టం. నేనైతే పబ్లిష్లోనే ఉంచుతాను, ఎందుకంటే ఎవరన్నా కామెంట్ చేసినా మనకి కనిపిస్తే వాళ్ళకి మనం రిటర్న్ ఏమన్నా వాళ్ళు ఏదైనా డౌట్స్ అడిగినా కూడా మనమైతే తిరిగి వారికి క్లారిఫై చేయడానికి అయితే ఉంటుంది కాబట్టి నేనైతే పబ్లిష్ అని పెడతాను. మ్యాక్సిమం మీరు కూడా అలాగే పెట్టుకోండి. సెకండ్ వచ్చేసి కింద రెస్పాన్స్ స్టేటస్ అని ఉంది కదా, అంటే కామెంట్స్కి మీరు రెస్పాండ్ అవుతారా లేదా అనే దానికి అనేది అనమాట. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఐ హ్యావ్ నాట్ రెస్పాండెడ్ అనే ఆప్షన్ ఉంటుంది కదా, సో ఫస్ట్ ఆప్షన్ మీద అయితే మీరు క్లిక్ చేసుకొని ఉంచుకోండి. ఒకవేళ వేరే ఆప్షన్ ఉంటే ఫస్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని, అలాగే కింద సెర్చ్ ఫర్ కీవర్డ్స్ అని ఉంది కదా, ఈ కీవర్డ్స్ అంటే ఇక్కడ మీరు ఏదైనా కీవర్డ్స్ ఎంటర్ చేసుకొని మీ ఛానల్లో మీరు అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియోకి కూడా మీరు కింద ఈ కీవర్డ్స్ అనేది డిస్క్రిప్షన్లో కీవర్డ్స్ ఇవ్వడం వల్ల మీకు వ్యూస్ అని సబ్స్క్రైబర్ రావడానికి కానీ కొద్దిగా ఛాయిస్ అయితే ఉంటుంది. అలాగే కింద చూసుకోవచ్చు కంటెంట్స్, క్వశ్చన్స్, దాని కింద వచ్చేసి పబ్లిక్ సబ్స్క్రైబర్స్. సో ఈ పబ్లిక్ సబ్స్క్రైబర్ ఉంది కదా, అంటే మనకు సబ్స్క్రైబర్స్ పెరగాలంటే ఇక్కడ ఈ పబ్లిక్ సబ్స్క్రైబర్ ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేయండి. మనకి ఎలాగో మనం ఎంత కష్టపడేది మనకి ఫాలోవర్స్ రావడం కోసం, వ్యూస్ రావడం కోసం. సో ఈ పబ్లిక్ సబ్స్క్రైబర్స్ అనే ఆప్షన్ని ఆన్ చేసుకోవడం ద్వారా మనకైతే సబ్స్క్రైబర్స్ కానీ ఫాలోవర్స్ కానీ పెరగడానికి అయితే కొద్దిగా ఛాయిస్ అయితే ఎక్కువగా ఉంటుంది. అలాగ వచ్చేసి ఇక లాస్ట్ ఫైనల్ సెట్టింగ్ అండి, కింద సబ్స్క్రైబర్ కౌంట్ అని ఉంది కదా, మీ ఛానల్కి ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు అనేది ఇక్కడ మనం సెట్ చేసుకోవాలి. ఎగ్జాంపుల్ మీ ఛానల్కి ఒక 100 బిలో, అంటే 100 కంటే తక్కువ, 99 ఉన్నా, 98, 50 అలా ఉంటే మీరు ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ఉంది కదా 100 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 100 అని, దాని మీద క్లిక్ చేయండి. ఒకవేళ 100 ఎబో ఉంటే 100 నుంచి 1K బిలో, అంటే 999 ఉన్నా కూడా మీరు ఈ ఆప్షన్ అయితేనే, సెకండ్ ఆప్షన్ అయితేనే సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. నా ఛానల్కి వచ్చేసి 136 కాబట్టి నేను ఈ సెకండ్ ఆప్షన్ అయితే క్లిక్ చేస్తుంటున్నాను. అంటే బిలో 1K ఉంది కాబట్టి బిలో 1K మీద అయితే మనం క్లిక్ చేసుకోవాలి. అలాగే బిలో 100 ఉంటే బిలో 100 కింద, బిలో 10K ఉంటే బిలో 10K, అలాగే 100K, 1 మిలియన్, 10 మిలియన్ ఒక్కళ్ళ తక్కువ ఉన్నా కూడా మీరు ఏదైతే ఒకవేళ మీకు 10K ఒక్కళ్ళ తక్కువ ఉన్నా 9999 అంటే 9999 మంది ఉంటారు కాబట్టి మీరు ఈ ఆప్షన్ ఏదైనా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత లాస్ట్ ఇక్కడ కింద అప్లై అని ఉంది కదా, ఈ అప్లై మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీరు చూసుకోవచ్చు మనం అయితే చేయాల్సిన 2 సెట్టింగ్స్ అయితే పూర్తి అయిపోయాయి. ఇక మనం అప్లోడ్ చేసే వీడియోస్కి అయితే ఇప్పుడు వ్యూస్ రావడానికి కానీ సబ్స్క్రైబర్స్ పెరగడానికి కానీ కొద్దిగా అయితే పెరుగుతుందని అయితే నేనైతే అనుకుంటున్నాను. అలాగే మీరు కూడా ట్రై చేసి చూడండి. వీడియో మీకైతే అర్థమైందని అనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాగ మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మీలాంటి కొంతమంది కొత్తగా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేస్తున్న వాళ్ళకి ఈ వీడియో సజెస్ట్ చేసి వాళ్ళకి కూడా ఈ సెట్టింగ్స్ ఆన్ చేస్తుంటే కొంచెం వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. సో మీకు వీడియో నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ ఉంచుకోండి. సో దిస్ ఈజ్ అవర్ వీడియో.